నమస్తే. జై శ్రీరామ్. బైబిల్ యెహోవా నన్నే అడుగునుంటే మంచి మంచి బైబిల్ రాసిచ్చినవాడిని. అసల అంటే యెహోవాకి, బైబిల్‌కి సంబంధమే లేకుండా ఈ ప్రవక్తలు అనేవాళ్ళు రాశారు కల్పితము. ఇది మొదటి వాదన. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చేశాను. పార్ట్ 3 ఈ ఆదికాండంలో ఎన్ని పార్ట్‌లొస్తాయో నాకు తెలీదు. ఇక్కడున్న మీకు డొల్ల ఎట్లా ఉంటుందో చూపిస్తాను. కనీసం యెహోవాకి తెలివి లేదా? లేకపోతే రాసిన ప్రవక్తలు అనే వాళ్ళకి తెలివి లేదా? నేను నిరూపిస్తా. మీరు అంటుంటారు కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అని. చూద్దాం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందో, లేకపోతే యెహోవా రాశాడో, లేకపోతే ప్రవక్తలు అనేవాళ్ళు కల్పించి రాశారో. ఇప్పుడు చూద్దాం మరి. మనం స్క్రీన్ మీదకి వచ్చేసాము. మీకు స్క్రీన్ మీద క్లియర్‌గా చదువుతాను చూడండి. ఇక్కడ ఆదికాండం 3:1లోకి వస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఈ పామంట ఆ స్త్రీతో అంటుంది, ఈ తోటలో ఉన్న చెట్లలో ఏ ఫలమైనా తినొచ్చు కానీ ఒక ఫలం తినకూడదని చెప్పానా అని అడిగింది. అక్కడి నుంచి స్త్రీ మాట్లాడుతుంది. తర్వాత పాము గురించి మీకు వివరించి చెప్తాను. 13లోకి రండి. 13లో ఏం చెప్తున్నాడు చూడండి. ఆ 13లో అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, సర్పము నన్ను మోసపుచ్చినందున తినెనను. సర్పము మోసపుచ్చిందంట. ఇక్కడ జ్ఞానం ఉండాల్సింది ఎవరికి? తెలివి ఉండాల్సింది ఎవరికి? మనిషికి. ఇక్కడ ఉండేది ఎవరికి? పాముకి. మోసపుచ్చడం అంటే ఏంటి? తెలివైనోడే మోసపుచ్చగలుగుతాడు. తెలివి లేకపోతే మోసపుచ్చలేడు. ఇక్కడ ఆ స్త్రీ చెప్తుంది కదా, ఆ పాము నన్ను మోసపుచ్చినది అని చెప్పింది. మోసపుచ్చడం అంటే తెలివే. ఇద్దరికి లేని తెలివి ఆ పాముకి ఎలా వచ్చింది? ఈ కలిపిచ్చి రాసుకొచ్చిన వాడు ఏం చేశాడంటే, మనందరినీ ప్రపంచం అంతా గుర్రం చేయడానికే నిజానికి ఈ ఇద్దరిని పండ్లు తినిపించడానికి. ఎవరిని? అవ్వకి, ఆదాముకి ఇద్దరికి పండ్లు తినిపించడానికి మనల్ని గొర్రెంచేసి ఇదంతా రాసుకొచ్చారు. క్లియర్ కడుతుంది. అంటే ఆ స్టోరీ అంతా నడిపించడం కోసం ఆ పాముని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఆ పాము తెలివిగా మాట్లాడుతుంది. మాట్లాడంది పక్కన పెడదాం. ఆడ మాట్లాడినట్టుగా కూడా ఏ వరము ఇవ్వాల పాముకి. కానీ మాట్లాడిందని చెప్పేశారు. సరే, అలాగే గొర్రెలాగా అందరూ వినేస్తారనుకోండి, మనం కాదు. ఇక్కడ ఆ ఇద్దరిని నడిపించడం కోసం పాముకు తెలివిచ్చేది ఏమైంది? యెహోవానే అన్ని జ్ఞానాన్ని ఇచ్చేస్తుంటే ఈ పాము అవసరం లేదు కదా. సృష్టించడం చేత రాలేదు. దాని కింద వచ్చిన చూడండి మళ్ళా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో పాకుతూ నీవు బతుకు దినములన్నీయు అన్నాడు. అన్నీ అని చెప్పాడు. బతుకు దినం అంతా పాకుతూ ఉండాలని చెప్పి శపించాడంట. ఇప్పుడు పాము పాకుతుందని అందరికీ తెలుసు. ఆయన శపించేది ఏంటి? ఉదాహరణకి మన గొర్రెలు అంటారు, అయ్యో అప్పుడు పాకలేదేమో పాము, అందుకని ఇప్పుడు శపించాడేమో అని అనుకుందాం. కానీ ఇక్కడ ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 1:25 ఆదికాండం 1:25 చూద్దాం. ఇక్కడ 1:25 చూడు. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువుల ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను పాకు పత్తి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచాను. మీకు అర్థమైందా? పాకుతున్న జీవులు కూడా సృజించాడంట. పాకుతున్న జీవులు అంటే ఏంటి? పామే. మరి అక్కడ చెప్పించడం ఎందుకు? ఆల్రెడీ పాము పాకుద్ది కదా. పాము పాకుతున్నప్పుడు నువ్వు చెప్పించడం ఏంది? ఈ
ఏం లేదండి. ఈ కలిపించి తీసుకొచ్చిన రాతలే. ఆ పాము వల్ల ఈళ్ళిద్దరూ ఆ పండ్లు తినాలా. ఆ పండ్లు తిని వాళ్ళిద్దరూ జ్ఞానవం జ్ఞానవంతులై అవ్వాలా. అందుకని పాముని తీసుకొచ్చి పెట్టాడు. పాముని శపించాడు అని అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడేమో ఆల్రెడీ పాకు జీవులు గూడా ఉన్నాయని చెప్తున్నాడు. దానికి ముందు పాకు జీవులన్నీ ఉన్నాయంటున్నాడు. ఆటన్నిటిని సృష్టించాడంట. పాకుతున్న జీవులు ఆల్రెడీ ఉన్నప్పుడు నువ్వేందివయ్యా శపించేది? మమ్మల్ని గొర్రెలు చేయకపోతే. ఇంకోటి చూడండి. 20 సారీ ఆదికాండం 3:17 చూడండి. మనల్ని గొర్రెలు చేయడం మామూలు గొర్రెలు చేయట్లా ఈళ్ళు. ప్రపంచంలో అందరిని గొర్రెలు చేయించాడు. అందుకే బైబిల్ మీద గొర్రె, 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 గొర్రె అని ఎందుకంటే వాళ్ళకి సంభోగించింది. గొర్రెలాగా ఉండిపోతారు కాబట్టి వాళ్ళు గొర్రె, గొర్రె అని పెట్టారు. అదేం అర్థం. ఇప్పుడు 17 చూడండి. 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసముతోనే నీవు బతుకు దినములన్నీ దాని పంట తిందవు. ఆడ శపించాడంట. ఏమని? నేను చెప్పి ఆజ్ఞాపించినా కానీ నువ్వు తిన్నావు కాబట్టి నీ బతుకులన్నీ నీ బతుకంతా శ్రమపడి బతుకు తినాలంతా శ్రమపడి కష్టపడి బతకాల్సిందే అని చెప్పించాడు. ఇది చెప్పించబడ్డావా? దీనికి ముందు వచ్చిన చూడండి. ఆదికాండం 2:15 చూడండి. ఆదికాండం 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. సేద్యపరచడం అంటే ఏంటి? మంత్రాలు వేస్తే వస్తాయా? సేద్యపరచడం. సేద్యపరచడం అంటే కష్టపడ్డమేగా, కష్టపడి పని చేయడమేగా. కష్టం చేస్తే చెమట రాదా? ఆడ శపించాలా? ఇవన్నీ మానవుడు చేసే పనులే కదా. అక్కడ శపించడం ఏంది? ఏందే ఈ గుర్రితనం? మనల్ని గొర్రెలు చేయకపోతే ఇంకెవరిని ఏం చేస్తారు? సో మిత్రులారా, బైబిల్ నమ్మడం అంత గురితత్వం ఇంకొకటి లేదు. ఆడ తోటలో ఇద్దరిని పండులు తినిపించడం కోసం పాము చేత మాట్లాడించాడు. పాము మాట్లాడేదానికి కూడా ఆస్కారం లేదు, వరం కూడా ఇవ్వలేదు. పాము మాట్లాడేసింది. అంతకుముందు జ్ఞానం లేని వాళ్ళందరికీ పక్షులకి పేర్లు పెట్టేశాడు. ఎవరు? ఆదాము. ఇక్కడ చూస్తే పాము మాట్లాడేసింది. పాముకి ఎటువంటి వరం కూడా ఇవ్వలేదు పాముకి మాట్లాడినట్టు. తెలివి మనిషి కంటే ముందు పాముకి తెలివి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ రెండు ఇద్దరిని అవ్వని ఆదాముని పండ్లు తినిపించడానికి తెలివినిచ్చాడు. పండ్లు తినిపించాడు. కథ రాసుకొచ్చేశారు. క్లియర్‌గా అర్థమవుతుంది కదా. సో ఇది పార్ట్ 3